మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే మొన్నటి రోజున ఎవరైతే నల్లజల్లకు సంబంధించినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ యొక్క మూగ జీవాల్ని బలిచ్చినటువంటి దానికి సంబంధించి పోలీస్ ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మరి మొత్తానికి ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో నమస్కారం అండి. నమస్తే వెంకట్. మన వీక్షకులకు కూడా సరే, ఇప్పుడు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావచ్చు, ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మూగజీవులను బలి ఇచ్చినటువంటి ఆ యొక్క సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రోడ్డు మీద నడిపించారో దాని గురించి తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని మొన్నటి రోజున పరామర్శించడం జరిగింది. ఏమంటారు ఇలాంటి వ్యక్తులను పరామర్శించడం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తీరు కూడా వైఎస్ఆర్సీపీలో చాలా పెద్ద కలకలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు మనం ప్రత్యర్థి పార్టీలు చేసే పనుల మూలాన దెబ్బతినే కన్నా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి అంశాలు మాట్లాడటం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రజలతో అభిమానాన్ని కోల్పోతుంది. తర్వాత నాయకులు కూడా ఫూల్ అవుతున్నారు. అంటే వాళ్ళేమో ఒక విధానం ఈయన చెప్పిన దాన్ని చెబుతుంటే మళ్ళీ మరుసటి రోజుకు ఇంకొక విధానాన్ని ప్రకటిస్తున్నాడు. అమరావతి మీద ఇప్పటికి మనం వైఎస్ఆర్సీపీ ఎన్నిసార్లు మాట మార్చింది, మడమ తిప్పింది, ఏది స్థిరమైన అభిప్రాయం అనుకోవాలి. మళ్ళీ అమరావతి నదీ గర్భంలో ఉందని మాట్లాడుతున్నాడు. తర్వాత భోగాపురం విమానాశ్రయం పూర్తి అయిపోయి ట్రయల్ రన్ అయ్యి విమానం దిగిన తర్వాత కూడా భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టడం అనే ప్రశ్నించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు అందరికీ వ్యతిరేకం అయిపోయింది పార్టీ. కానీ ఆ విమానాశ్రయాన్ని ఏమైనా రద్దు చేయగలడా, లేకపోతే ప్రజావేదిక లాగా కోల్చగలుగుతాడా? అట్లాంటప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడాలి అని అప్పుడు ముందు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఆపుతానన్నాడు, ఆపలేకపోయాడు, కట్టేశారు, ఆపరేషన్లోకి వచ్చేసింది. ప్రజలకు అది ఉపయోగకరమైన అంశమే. దాని మీద మళ్ళీ నిన్న వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటి? అమరావతిని ఇప్పుడు ఆయన ఆపగలుగుతాడా? అమరావతి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఒక చట్టమే తయారు చేసి అమరావతి రాజధాని అని నిర్ణయిస్తున్న ఈ దశలో కూడా అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం జరిగిపోతుంది. ఈ 3.5 ఏళ్లలో పూర్తి కూడా అయిపోద్ది సంపూర్ణంగాను. మళ్ళీ తనంతట తాను 5 సంవత్సరాలు అమరావతిలో పరిపాలన చేసి అసలు అమరావతి అనేది రాజధాని కాదని మాట్లాడుతున్నాడు. ఈ పిచ్చి మాటల మూలాన ప్రజల్లో పార్టీ అబాస్పాలు అయిపోతుంది. ఇటువంటి పార్టీలో ఉండటం మూలాన మాకు కూడా పరువు నష్టంగా ఉంది, ప్రజల మొహం చూడలేకపోతున్నాము అని ఇప్పటికే ముసలం వచ్చింది. ఈ ముసలం తోడు మీరు అన్నట్టు ఏదైనా మంచి పనులు చేసిన కార్యకర్తలను కలిసి ప్రోత్సహిస్తే వేరే మాట. బహిరంగ ప్రదేశాల్లో జంతు వధ చేసి ఆ రక్తాన్ని తీసుకెళ్లి ఏదో గ్రామ దేవతలకి గనక రక్తం తర్పణ చేస్తారు కదా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలకి ఫ్లెక్సీలకి రక్తం చిందించి అవి కొన్ని రోజుల పాటు ఆ రక్తపు దారులు ఎండిపోయి అక్కడే ఉన్నాయి బహిరంగ ప్రదేశాల్లో. దీని మూలన ఈయన రక్త పిపాష అని ఒక ఇది వచ్చింది. ఇంతవరకు రాజకీయ పార్టీ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇంకితర పార్టీల నాయకులు కానీ ఏదైనా ఎర్రపోలతో దండలేస్తారు. కానీ ఈ విధంగా రక్త తర్పణ చేసిన వాళ్ళని మళ్ళీ పిలిపించుకుని మాట్లాడటం ఏంటి? ఇప్పటికే కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేస్తారేమోనని మేము చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలకి ఇట్లా కోళ్లు, మేకలు, పొటేళ్లు, లేకపోతే బర్రెలు ఇలాంటి వాటిని బలిచ్చి ఆ రక్తాన్ని పెట్టబాకండి, అది ప్రజల్లో భయం కల్పిస్తుందని ఇస్తారని అనుకుంటున్నాను టైంలో మళ్ళీ వాళ్ళేదో పెద్ద స్వతంత్ర సమర యోధుల్లాగా ఇంటికి పిలిపించుకుని వాళ్ళని ఏదో ప్రోత్సహించినట్టుగా చేయటం మూలాన తప్పుడు మొన్న కట్ట కింద పల్లె అని తిరుపతి దగ్గర ఒక ఊరు ఉంది, తిరుపతి శివారులో ఒక పల్లె. ఆ పల్లెలో కూడా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి బంధువులు బాలసుబ్రహ్మణ్యారెడ్డి, ఎవరు భువన్ కుమార్ ఇలాంటి వాళ్ళు కొంతమంది చేశారు. అక్కడ దాన్ని తీసి మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. వీడియో తీస్తే అక్కడ రవి అని ఎవరో ఒక పబ్లిక్ అతను కంప్లైంట్ చేస్తే పోలీసులు వెరిఫికేషన్ చేశారు అసలు ఏమైనా ఫేక్ వీడియోస్ అని. అది కాదని తెలియదు. ఊర్లోకి వెళ్ళి విచారిస్తే అవునండి ఇక్కడ మేకలు కోళ్ళు కోసి రక్తం అవి చూపించారు. ఆ ఫ్లెక్సీలు అయ్యి చూస్తే క్లియర్గా కనపడుతుంది. కేసు బుక్ చేశారు. కేసు బుక్ చేస్తే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి మోహిత్ రెడ్డి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, అది చిన్న కేసో పెద్ద కేసో తీసుకెళ్ళి అయితే ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు ఏదో స్వతంత్ర సమర యోధులు అన్నట్టు ఆయన వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అటువంటి వాటిని ఖండించాల్సింది పోయి మరి వాళ్ళని పిలిపించుకుని మాట్లాడాడంటే మరి ఒక రకంగా అది ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది కదా. అది ఇప్పుడు ఖండించాల్సిన సమయం. వాళ్ళని మరి నిన్న బహుశా చెప్పుంటాడేమో, రే బాబు మీరు చేసిన పని వలన నాకేమి పార్టీకి కానీ మనకు మంచిది కాదమ్మా, అటువంటి పనులు చేయబాకండి, మీరు ఏదన్నా హాస్పిటల్లో పేదల రోగులకి ఏదైనా పళ్ళు ఫలహారాలు ఇవ్వండి, లేదా అక్కడ సేవా కార్యక్రమాలు ఏదైనా చేయండి, లేదు నా ఫ్లెక్సీ పెట్టి అక్కడ ఉచిత టిఫిన్లో ఏదో భోజనం పెట్టొచ్చు, లేదా పళ్ళు పంచి పెట్టొచ్చు, వస్త్రాలు పంచి పెట్టొచ్చు. గతంలో ఏ చేసేవాళ్ళు నాయకులు, కార్యకర్తలు, వీళ్ళు రక్తదానాలు చేస్తారు.
అట్లా చెయ్యాలి కానీ బహిరంగంగా ఈ జంతువు వధ చేయటం, దాన్ని ఏమో ఆయన ఏదో గ్రామ దేవత, ఆయన ఏమన్నా రక్తం తీసుకెళ్లి లోటాలతో పోయటానికి, కొన్ని తెలియదు వాళ్ళకి. అభిమానం చూపించే తీరు కూడా ఒక రకంగా ఉండాలి. అంతేగాని ఏదైనా మజ్జిగ లేకపోతే పాలు ఇలాంటి క్షీరాభిషేకం చేయొచ్చు, లేకపోతే మజ్జిగ ఇలాంటి చెరుకు రసం, అది కూడా చల్లదనమే కదా. లేకపోతే చెరుకు రసం గ్లాసులు అందరికీ అందించవచ్చు, తీపి స్వీట్లు కన్నా కూడా. అట్లా ఇవి చేయాలి, ప్రజలకు రంజింపజేసే విధంగా. మరి నిన్న ఆయన మరి చెప్పుండొచ్చు, ఇట్లాంటివి చేయబాకంటారా బాబు, మీకు తెలియక చేశారు అని చెప్పుంటాడా, లేకపోతే చెయ్యండి పోలీసులు నేను ఖండిస్తాను అని అంటాడు. పోలీసులు కూడా ఇదే పెద్ద ఉరిశిక్ష పడే సెక్షన్లు ఏం పెట్టరు. పబ్లిక్ ప్రదేశంలో ఈ భయోత్పాతం చేసే పనులు చేస్తున్నారు, న్యూసెన్స్ కేసులు పెడతారు. పెడితే ఒకసారి పెనాల్టీ వేస్తారు. ఇప్పుడు నేను కోర్టులో కూడా బెయిల్ వచ్చేసింది వాళ్ళకి. బెయిల్ ఎవరని పోలీసులు ఆశించరు. అయితే అరెస్ట్ చేశారు కాబట్టి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. చేయకపోతే కనుక ఎందుకు చేయలేదనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే అసలు ఎటువంటి కేసులు అయినా కూడా మీరు నమోదే చేయొద్దు, ఎఫ్ఐఆర్ కట్టొద్దన్న టైంలో కూడా కట్టకపోవటం వలన మళ్ళీ ఇప్పుడు కాకినాడ పోర్టుని అక్రమంగా స్వాధీనం చేసుకున్న విషయం కూడా ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడు. కాదంబరి జత్వాని లాంటి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ఆమె విజయవాడ పోలీసులు కంప్లైంట్ చేయకుండా బొంబాయి వెళ్ళిపోయింది అట. అనేక రకాల మంది బయటకు వెళ్ళిపోయారు. అంతేందుకు వాళ్ళ సొంత పార్టీ ఎంపీగా ఉన్న రఘురామరాజు గారి కేసే 3rd డిగ్రీ పెట్టి పోలీసులు సిఐడి ఆఫీస్లో కొడితే కూడా కేసులు బుక్ చేయని పరిస్థితి. తర్వాత ఆ దెబ్బలనేమో దొంగగా చర్మ వ్యాధి అని సర్టిఫికెట్లు పుట్టించారు. వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అది చేశారు. ఇప్పుడైనా అటువంటి పనులు చేయొద్దని ఆయన చెప్పి ఉండాలి. మరి నిన్న మరి ఏం చెప్పాడు మనకు తెలీదు. ఒక రకంగా వాళ్ళని మరి పిలిచి ఏదో చేయబోయాడంటే అది తప్పుడు సంకేతమేగా. ఆయన ఏముందండి, అక్కడ లోకల్ నాయకులతో చెప్పి ఒరే బాబు నారాక తీసుకురావద్దులే, అది ఇకనైనా కానీ అక్కడ అట్లాంటివి చేయనివ్వకుండా మీరు చూడండి అని చెప్పాలి. ఏదైనా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా చెప్పు ఉండాల్సింది, అయ్యా నా జన్మదిన శుభాకాంక్షలుగా వస్తుంది, వేడుకలు చేసే సందర్భాల్లో ఇలాంటి రక్తపాతం చేయొద్దు, మీరు జంతు బలులు ఇవ్వద్దు, ఇదేమి గ్రామ దేవతల వేడుకలు కాదు, కొలుపులు కాదు కదా. కొలుపులు అని చేస్తారు ఏమన్నా అంటువ్యాధులు గ్రామాల్లో వచ్చినప్పుడు శాంతింపజేయటానికి. ఇప్పుడు అట్లా ఆయన శాంతింపజేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పుని ఆయన నేను పాటించను, నేను అసెంబ్లీకి వెళ్ళను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రజలను శాంతింపజేయాలి, బాబు నాకు ఓటు ఏంట్రా నాయన అని. అంతేగాని ఆయన ఫోటోలకి ఫ్లెక్సీలకి రక్తం చిందించడం వలన ప్రజలను బెదిరించాలన్న ఉద్దేశం అనేది తెలియదు. అంటే జగన్ 2.0 వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతామని చెప్పేట కదా. మరి అది ఆ విధంగా వీళ్ళు తీసుకోవటం కూడా తప్పే. మరి పోలీసులు ఏం చేయగలుగుతారు? మరి పెరేడ్ చేయించారు, బహిరంగంగానే వాళ్ళు నేరం చేశారు, బహిరంగంగానే పెరేడ్ చేయించారు తప్పు అని, ఇటువంటి పనులు చేయొద్దు అని. అదే కానీ వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చి పంపలేదు కదా స్టేషన్లకు పిలిపించి. అదే ఇతర నేరాల్లో గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయ్యే జరిగినాయి. ఎంత పెద్ద నేరాలు చేసినా స్టేషన్కి పిలిపించి ఏదో కాఫీ టీ తాగిచ్చేసి ఇల్లు రమ్మనేవాళ్ళు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రేపట్లో అయినా కనీసం వాళ్ళు వచ్చి ఏదో చెప్పుంటారు కదా. ఇప్పుడు ఆయన కేంద్ర కార్యాలయం నుంచి కూడా లేకపోతే అధికార ప్రతినిధులు కానీ చెప్పాలి, ఇటువంటి పనులు చేయొద్దు, ఇది మంచి సందేశం కాదు అని. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట. Please subscribe to Leo News for more videos.